హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇవాళ వీడియోలో అంగన్వాడీ కేంద్రంలో ఒక పొడి బాలపిండి అని ఒక పొడి ఇస్తారు కదా, ఆ పౌడర్ని చాలామంది పిల్లలకి పెట్టకుండా లేకుండా గర్భిణీలు తినకుండా వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా సింపుల్గా మంచి రెసిపీస్ రెండైతే చూపిస్తాను. వెంటనే చూసేయండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇటువంటి మంచి పోషకాహారం ఇచ్చేటటువంటి పౌడర్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే గవర్నమెంట్ మాత్రమే ఈ పొడి అనేది పిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఇది అందజేస్తారనమాట. ఇందులో ఎన్నో విటమిన్స్ అయితే యాడ్ అయ్యి ఉంటాయి. దయచేసి ఈ పొడిని మాత్రం అస్సలు వేస్ట్ చేయకుండా ఈ విధంగా రెసిపీస్ అయితే చేసుకోండి. ఇలా పొడి ఉత్తుగా తినకుండా మంచిగా అయితే టేస్టీగా చేసుకోవచ్చు. ఈ పొడి అంతా కూడా నీట్గా ఇలా జల్లెడైతే పట్టుకోవాలి. ఇలా పట్టుకోవడం వల్ల షుగర్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇక్కడైతే నేను చపాతీలాగా చేద్దామని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ముందుగా పిండి అంతా కూడా జల్లెడైతే పట్టుకున్నాను. తర్వాత 2 మిర్చీలు, మీకు అంటే స్పైసీ ఎక్కువ ఉన్నట్లయితే 2 సరిపోతాయి. ఎందుకంటే ఒక 6-7 చపాతీలకైతే సరిపోతుందన్నమాట. ఇది రొట్టెలాగా చేసుకోవచ్చు. ఇలా సన్నగా చిల్లీస్ అలాగే ఆనియన్స్ అంతా కూడా తరుగుకోవాలి. ఈ విధంగా సన్నగా తరుగుకుంటే మీకు అందులో మిక్స్ చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా తరుగంతా కూడా ఒక చిన్న బాండీలోకి తీసుకోండి, ఒక కప్పులోకి తీసుకోండి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అంటే మీ టేస్ట్కు తగ్గట్టు చిల్లీ కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల పౌడర్ని అయితే జల్లెడ పట్టి తీసుకున్నాను. తర్వాత ఈ పిండిని అంతా కూడా వాటర్ వేయకన్నా ముందే మిక్స్ చేసుకున్నా. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా ఈ పొడి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి లూజ్గా అయిపోకుండా కొంచెం మనకు చపాతీ చేసుకోవడానికి ఏ విధంగా అనువుగా ఉంటుందో అలా చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇలా పెనం ఒకటి పెట్టి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా చేతితో ఈ విధంగా అనుకుంటూ చేస్తే చాలా టేస్టీగా వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. చూసారా, ఈ విధంగా అయితే అన్ని చపాతీలు కూడా రొట్టెలన్నీ కూడా ఈ విధంగా అయితే కాల్ చేసుకున్నాను. ఇంతే, సింపుల్. ఇంకొక రెసిపీ అయితే లడ్డూలు అయితే చేసుకుందాం. దానికి ముందుగా మనం ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ ఒక 3-4 కప్పులు యాడ్ చేసుకొని ఇది బాగా వేడైన తర్వాత మనకి పాకం అంటారు కదా, తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని వేడి చేసుకోండి. తర్వాత ఇందులో 2 కప్పుల ఈ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇది కొంచెం తీగా ఉంటుంది, అందువల్ల నేను షుగర్ అనేది కొద్దిగానే వేసుకున్నా. మీకు కావాలనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కూడా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఇలా ముద్దలు అయ్యేంత వరకు నీట్గా కలుపుకోండి. తర్వాత కొద్దిగా పాలు అనేటివి మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా లడ్డూలు చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీ లడ్డూలు అయితే తయారైపోతాయి. వీడియో నచ్చిందా? వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.